బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు మెయిన్ కెనాల్ గండిపడంతో కెనాల్ పరిశీలించి కమ్మనూరు కాలమడుగు బ్రిడ్జి వద్ద వరద తీవ్రతను పరిశీలించారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎస్ఆర్ఎస్పీ 5,25,000 క్యూసెక్లు, కడెం 30,000 పైన క్యూసెక్లు, ఎల్లంపల్లి చేరే వరకు 7,000 క్యూసెక్ల పైన విడుదల చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఫోన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యేతో ఆయన మాట్లాడారు. వరద తీవ్రత ఎక్కువగా ఉంది, కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పత్తి రైతులకు నష్టం జరుగుతుందని, ఎక్కడైనా పత్తి రైతులు నష్టపోయినట్లయితే పంట వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టారని ఆయన సూచించారు. కలమడుగు గ్రామ ప్రజలు, నాయకులు జీవన్ రెడ్డికి ఈ సందర్భంగా సన్మానం చేశారు. ఆనాడు కలమడుగు బ్రిడ్జి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని గ్రామస్తులు జీవన్ రెడ్డితో గుర్తు చేసుకున్నారు. బొంగబడి కెనాల్ నీళ్ళు ఏదైతుందో ఆ బొంగలకి వెళ్ళి సైఫన్లకు పోయి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ 2L కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఊళ్ళకి పోతున్నాయి. 2L కూడా మొత్తం తగ్గి ఇప్పుడు నీళ్ళు అవసరమే లేదు. ఒకటి వీళ్ళకి బొంగ ముయ్యాలి తప్పనిసరిగా, ఆ 2L ఒకటి కంట్రోల్ చేయాలి. అదే మీరే కదా సార్ మాకు మీరు మళ్ళీ సార్ సెకండ్ టైం మాకు డబ్బులు లోడ్ అయిపోతే మీరే కదా. కలమడికి ఉట్టూరుకి వెళ్ళి 3 బస్సులు ఉన్నాయి సార్. జన్న ఉట్టూరు, జన్న ఎల్లంపల్లి 7 లక్షలు ఎల్లంపల్లి 7 లక్షలు. మన గోదావరి వస్తున్నది కదా, కమ్మనూరుకి వచ్చి ఇంటి వద్ద మన వాళ్ళందరూ కలిసి ఇక్కడ కలమడుగు ఈవెల్ పక్కకు వచ్చి మన వాళ్ళందరూ కలిస్తే ఈ వంతెనప్పుడు మనం ఉండగా 2009లో ఉమ్మడి రాష్ట్రంలో చేసినాం బాబు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దీన్ని మంజూరు తీసుకొని అప్పుడు చేసినాం 2009లో. అది మన బోర్నపల్లి ఏమో 2014లో చేసినాం. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన. అది మనమే చేసినాం. ఈ బాధల గురించి ఖానాపూర్కి కూడా కొంత మీ వర్క్ మిగిలిపోతే అది కూడా మనం అప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉండగా నేను R&B మినిస్టర్ ఉంటాను. అది మన చేతుల్లో ఇనాగ్రేట్ అయింది. మనకి ఇప్పుడు మీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి ఇటు మాకు ఉమ్మడి కరీంనగర్, జగిత్యాలకు లింక్ ఈ 3 బ్రిడ్జిలే. అటు ఖానాపూర్, కడెం, జన్నారం. రోజు మన సంబంధాలు పెరిగిపోయినాయి, బలపడ్డాయి. అవునవునే, వెరీ గుడ్. ఇప్పుడు SRSP 5.25 వదిలిందంట.
మీ కడేమో 30 పైన పోతుంది అన్నారు. 2 కలుపుకొని ఎల్లంపల్లి దాదాపు 7 లక్షల క్యూసెక్ దాకా పోతుంది. ఇంకా ఫార్చునేట్ ఇక్కడికి అదృష్టం ఏదైతున్నదో పెద్ద నష్టము, ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ, కొంత పంట నష్టం. ఈ పత్తి చెట్లు బాగా జాలు పడతాయి. మన ఊరు, మీ ఊరి సర్పంచ్, కలమడుగు సర్పంచ్, ఎంపీటీసీ అందరూ అంటే మాజీలు. సర్పంచ్, ఎంపీటీసీ అంటే మాజీలు, నాటువంటి వాళ్ళు. అంత ఇది దాకా రండి సార్ అని చెప్పి వచ్చింది. మళ్ళీ మీకు అసెంబ్లీ ఉంది కానీ రేపటికి వెళ్ళి